హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు మేనిఫెస్టేషన్ క్వీన్ సౌమ్య గారు. మ్యామ్తో మాట్లాడతాం. హాయ్ మ్యామ్. హాయ్ విరాట్. మ్యామ్, మేనిఫెస్టేషన్ క్వీన్. మేనిఫెస్టేషన్ అంటే చాలా ఉంటూ ఉంటాయి. మనం చాలా విషయాల్ని మేనిఫెస్ట్ చేయొచ్చు. రిలేషన్స్, హెల్త్, మనీ ఇలాగా. సో జనరల్గా రిలేషన్షిప్స్ బాగుంటే ఆటోమేటిక్గా లైఫ్ బాగుంటుంది. లైఫ్ బాగుంటే హై వైబ్రేషన్ మనీ వస్తుంది. హెల్త్ బాగుంటే మనీ వస్తుంది. మనీ ఉంటే ఈ రెండు ఉంటాయి. సో ప్రతిదీ ఇంటర్లింక్డ్ కాబట్టి అందులోనూ ముఖ్యంగా రిలేషన్షిప్ మంత్ అనొచ్చు ఫిబ్రవరిని, బికాజ్ ఆఫ్ వ్యాలంటైన్ వీక్. సో రిలేషన్స్ ముఖ్యంగా ఎలా మేనిఫెస్ట్ చేయొచ్చు, హై వైబ్రేషన్తో రిలేషన్షిప్ మేనిఫెస్ట్ చేయాలంటే మనం ఏం చేయాలి? గజం కేవలం 500 రూపాయలతో 1210 గజాల భూమి కేవలం 6 లక్షలు మాత్రమే. విరాట్, నువ్వు ఆల్రెడీ చెప్పేసావు. నేను కూడా ఎప్పుడు అందరికీ చెప్పేది, డబ్బు రావట్లేదు అంటే ఫస్ట్ మీరు చెక్ చేసుకోవాల్సింది మీ రిలేషన్షిప్స్. రిలేషన్షిప్స్ అనగానే అందరూ కూడా వైఫ్ అండ్ హస్బెండ్ అనే అనుకుంటారు. కాదు, మీరు మీ తల్లిదండ్రులతో, మీ అమ్మ నాన్నలతో, మీ తోబుట్టువులతో, మీరు ఆఫీస్ పని చేసే దగ్గర మీ కోవర్కర్స్తో, టీమ్ మెంబర్స్తో, మీరు బిజినెస్ చేసే వాళ్ళైతే బిజినెస్లో మీ షాప్ వాళ్ళతో, అక్కడ ఎవరెవరు ఉంటారు అందరితో రిలేషన్షిప్స్. ఇప్పుడు హోమ్ మేకర్ మేడం నాకేం ఉంటుంది అనొచ్చు, వాళ్ళు పక్కింటి వాళ్ళతో, ఎదురింటి వాళ్ళతో, మీ తోబుట్టువులతో అందరితోనూ రిలేషన్షిప్స్ ఎలా ఉందనేది చాలా మీరు చెక్ చేసుకోవాలి. మనీ అట్రాక్ట్ అవ్వాలంటే ఫస్ట్ థింగ్, మీకు మనీ బ్లాక్స్ ఉన్నాయంటే మీ రిలేషన్షిప్స్ చూసుకోవాలి అని నేను ఎప్పుడు ప్రతి నా క్లాస్లోనూ చెప్తాను. రిలేషన్షిప్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య అవ్వచ్చు, ఎవరి మధ్య అయినా మీకు ఎక్కువగా మిస్అండర్స్టాండింగ్ ఉంది, ఎక్కువగా ఎవరి మీద అయినా మీకు కోపము, ద్వేషము ఇవన్నీ ఉన్నాయి అంటే మీరు లో ఎనర్జీస్లో ఉన్నట్టు, లో వైబ్రేషన్లో ఉన్నప్పుడు. లో వైబ్రేషన్లో ఉన్నప్పుడు మనీ అనే హై వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీ యూనివర్సల్ ఫామ్ మన దగ్గరికి రాదు. సో ఎప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తానండి. ఫస్ట్ హెల్త్, తర్వాత రిలేషన్షిప్స్, తర్వాత డబ్బు. ఇలా మూడిటికి మనము ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాలి. మీరే ఉన్నారు విరాట్, ఎవరైనా కానీ మీరే అనే కాదు. సో ఇప్పుడు మీకు చాలా డబ్బులు ఉన్నాయి మీ దగ్గర, కానీ నా అనేవాళ్ళు ఎవరు లేరు. అప్పుడు మీరు ఎంజాయ్ చేయగలుగుతారా? ఇప్పుడు మీరు డబ్బులు ఉన్నాయి కానీ మీకు సంబంధించిన వాళ్ళు ఎవ్వరు కూడా లేరు. సో మీరు అది ఆనందం చేయలేరు. అదే ప్లేస్లో ఇంకొక సిచ్యువేషన్, మీకు రిలేషన్షిప్స్ ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, బోల్డ్ అంత ఆస్తుంది, బోల్డ్ మంది చుట్టూ ఉన్నారు, ఆరోగ్యం లేదు. ఆ మనీని అనుభవించగలరా? ఆ రిలేషన్షిప్స్ని అనుభవించగలరా? చేయాలి. సో ఎప్పుడు కూడా మనకు హార్మోనీ, బ్యాలెన్స్ అవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. సో మనీ అనే ఎనర్జీ ఇంప్రూవ్ అవ్వాలి అంటే రిలేషన్షిప్స్ అనేది చాలా ఇంపార్టెంట్ విరాట్. రిలేషన్షిప్స్ ఎవరితో అన్నా అవ్వచ్చు. ఎగ్జాంపుల్ నేను జాబ్ చేస్తాను విరాట్. ఫర్ ఎగ్జాంపుల్ 8 to 9 hours నేను ఆఫీస్లో టైం స్పెండ్ చేస్తాను. నాకు ఎవరితో అన్న చిన్న గొడవ అయినా, లేదా నా టీం మెంబర్స్తో నాకు ఒక మంచి ర్యాపో, మంచి అండర్స్టాండింగ్ లేదనుకున్నా, నా మేనేజర్తో నాకు ఏదైనా ప్రాబ్లం ఉందని అనుకోండి, అలాంటప్పుడు నేను 8 గంటలు లో వైబ్రేషన్లో ఉంటాను. లో వైబ్రేషన్లో ఉన్నప్పుడు మనము ఏది కూడా మేనిఫెస్ట్ చేసినా మనకు వర్కౌట్ అవ్వవు విరాట్. సో మన మేనిఫెస్టేషన్ వర్కౌట్ అవ్వట్లేదు, లా ఆఫ్ అట్రాక్షన్ వర్కౌట్ అవ్వట్లేదు, మేడం చెప్పిన టెక్నిక్స్ అన్నీ పనిచేస్తున్నా నాకు డబ్బులు రావట్లేదని మన వాళ్ళు చాలామంది కమెంట్స్ పెడుతూ ఉంటారు. సో ఫస్ట్ వాళ్ళకి నేను చెప్పేది ఏంటి అంటే, మీ రిలేషన్షిప్స్ని మీరు ప్రశ్నించుకోండి. మీకున్న రిలేషన్షిప్స్ అన్నిటితోనూ ఎలాంటి రిలేషన్షిప్స్ ఉన్నాయి, అది ప్రేమగా ఉందా, ద్వేషంగా ఉందా, కోపం ఉందా, లేదా ఎవరైనా మోసం చేశారని వాళ్ళ మీద మీరు ఏమైనా కోపం పెట్టేసుకున్నారా, అసహనము, ఇలాంటివి ఎమోషన్స్ ఏవి ఉన్నా కూడా డబ్బులు అనేది రాదు, బ్లాక్ అయిపోతుంది అనమాట. సో అలాంటి వాళ్ళ కోసమే మీరు అన్నట్టు వ్యాలంటైన్స్ వీక్ ప్లస్ మనకు డబ్బు రావాలన్నా, ఏది కావాలన్నా ఫస్ట్ ప్రయారిటీ హెల్త్, రిలేషన్షిప్స్. సో ఈ రిలేషన్షిప్స్కి మనం ఏం చేయొచ్చు, ఎలా మేనిఫెస్ట్ చేయొచ్చు? మనకు అన్నిటికి కూడా ఎప్పుడు నెగిటివ్ థాట్స్, మన రిలేషన్షిప్స్ చాలా స్ట్రాంగ్ అవ్వాలన్నా, బాండ్ అవ్వాలన్నా మనకున్న అద్భుతమైన ప్రేయర్ హోపోనోపోనో. సో మీరు ఎప్పుడు కూడా ఏ రిలేషన్షిప్ అయితే బాగుండాలి అనుకుంటున్నారో, అది తల్లి తండ్రి మధ్య అవ్వచ్చు, పిల్లల మధ్య అవ్వచ్చు, అక్క చెల్లెల మధ్య అవ్వచ్చు, తర్వాత అన్న చెల్లెళ్ళు, ఆఫీసరు, మేనేజరు, టీమ్ మెంబర్స్ ఎవరైనా అవ్వచ్చండి. ఏ బాండింగ్ తీసుకున్నా ఆ బాండింగ్లో మీకు ఏం కావాలి,
అంటే నేను చాలా ఆనందంగా ఉండాలి, నా జీవితం అంతా కూడా హ్యాపీ రిలేషన్షిప్స్, బాండింగ్స్, మమకారంతో ఉండాలి, అన్యోన్యమైన దాంపత్యం ఉండాలి, హస్బెండ్ అండ్ వైఫ్ అయితే అన్యోన్యమైన రిలేషన్షిప్ ఉండాలి, బాగా ఫ్రెండ్షిప్ బాండింగ్ ఉండాలి, నా మేనేజర్తో నాకు బాగా ఉండాలి. కొంతమందికి ఆఫీసుల్లో బిజినెస్లో అంతగా చిరాకుగా ఉంటుంది, వర్కర్స్ ఎక్కువ ఉండరు, వాళ్ళు పని చేయకపోతే మీరు కోపం చూపించారనుకోండి, అదే అట్రాక్ట్ చేస్తారు. సో ఎలాంటి రిలేషన్షిప్లో అయినా ఏదైనా మనకు ఒకటే మంత్రం, వన్ స్టాప్ సొల్యూషన్ అన్నట్లు అన్నిటికి కూడా హోపోనోపోనో. మనం ఇది ఇంతవరకు వీడియోస్లో హోపోనోపోనో మనీకి ఎలా చేసుకోవచ్చు అని తెలుసుకున్నాం విరాట్. ఇవాళ మనము హోపోనోపోనో రిలేషన్షిప్కి చేసుకుందాం. ఇప్పుడు ఒకవేళ ఎవరైనా లవ్ చేస్తున్నారు, అటువైపు నుంచి రెస్పాన్స్ లేదు మేడం అని కొంతమంది అడుగుతూ ఉంటారు. సో వాళ్ళు నా దగ్గరికి రావాలి, వాళ్ళు నాతో ఉండాలి అన్నప్పుడు మీరు కొద్దిగా పేషెన్స్ అనేది ఉండాలి. రిజల్ట్ కోసం గాబరపడకూడదు, తొందరపడకూడదు. సో మీరు ఫస్ట్ మిమ్మల్ని మీరు కామ్ డౌన్ చేసుకోవాలి. గ్రౌండింగ్ టెక్నిక్స్ అని ఉంటాయి విరాట్. సో మీరు ఎక్కువగా యాంగ్జైటీ, ఎక్కువగా ఎమోషన్స్ ఫీల్ అవుతున్నప్పుడు ఉట్టి కాలుతో, బేర్ ఫూట్తో గడ్డి మీద కానీ వట్టి నేల మీద కానీ ఒక 10 minutes 5 minutes నడిచినట్టయితే మీకు ఆ యాంగ్జైటీ, ఆ స్ట్రెస్ అనేది మీకు తగ్గిపోతుంది. అదైనా మీరు చేయొచ్చు. లేదు అంటే మీరు నేచర్లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉండడం వల్ల మీరు గ్రౌండింగ్ అంటే మీ యాంగ్జైటీ, మీ స్ట్రెస్, మీ టెన్షన్ అనేది తగ్గుతుంది. అలా తగ్గిన తర్వాత మీరు ఏ పర్సన్తో అయితే బాండింగ్ పెంచుకోవాలనుకుంటున్నారో అది సెట్ చేసుకుంటాం. ఇంటెన్షన్ సెట్టింగ్ అంటారు. అంటే సంకల్పించుకోవడం, మనకి ఎండ్ రిజల్ట్ ఏది కావాలో అది చెప్పుకోవడం. ఇప్పుడు ఎగ్జాంపుల్, మీరు ఎవరినైనా లవ్ చేస్తున్నారు, ఆ లవ్ చేసిన వ్యక్తి మీకు ప్రపోజ్ చేస్తే నో చెప్పింటే, లేదా వాళ్ళు నాకు ఇష్టం లేదు అన్నప్పుడు మీరు హర్ట్ అయి ఉంటారు. అది సహజం. మనం హ్యూమన్ బీయింగ్స్, మనం రోబోస్ కాదు కాబట్టి కంపల్సరీగా మనకి ఇమోషన్స్ అనేది ఉంటుంది. హర్ట్ అవ్వడం సహజం. కానీ మీరు అలానే ఆ ఎనర్జీలోనే ఉంటే మరింత అదే ఎనర్జీని అట్రాక్ట్ చేస్తారు. ఆ టైంలో మీరు చేయాల్సింది జస్ట్ ఫర్గివ్ చేయడం, క్షమించడం. ఆ పర్సన్ని హర్ట్ చేసినందుకు మీరు యాక్సెప్ట్ చేయడం, చేసి దట్స్ ఫైన్, థ్యాంక్ యూ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. సో ఇప్పుడు మీరు కళ్ళు మూసుకొని జస్ట్ క్లోజ్ చేసుకొని ఐస్, ఆ మనిషిని విజువలైజ్ చేసుకోండి. మీకు ఆ మనిషికి గుర్తు రావాలి. కళ్ళు మూసుకోగానే ఆ మనిషికి గుర్తు రావాలి. ఒక చిన్నటి స్మైల్తో మీరు స్టార్ట్ చేసి, తను అద్భుతంగా కలిసి ఉన్నాము, అన్యోన్యత దాంపత్యం మాది, మా రిలేషన్షిప్ 10 మందికి రోల్ మోడల్ లాగా ఉంది, మేమిద్దరం చాలా అండర్స్టాండింగ్గా ఉన్నాము, మాకొకరికొకరు చాలా ప్రేమ ఉంది అంటే మీకు ఆ రిలేషన్షిప్లో ఏం కావాలో అవన్నీ కూడా మీరు ఇంటెన్షన్ సెట్ చేసుకొని, ఆ పేరు ఉంటుంది కదా, మీరు ఎవరి కోసం అయితే రిలేషన్షిప్ కోసం మీరు నాకు పాజిటివ్ అవ్వాలి, స్ట్రాంగ్ అవ్వాలి అని అనుకుంటున్నారో వాళ్ళ పేరు చెప్పచ్చు. ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఎవరికైనా చేస్తున్నాను అనుకోండి, నేను మా అమ్మతో నా రిలేషన్షిప్ స్ట్రాంగ్ అవ్వాలి అనే ఎగ్జాంపుల్ కోసం అనుకున్నానే అనుకోండి, మా అమ్మ పేరు నేను యాడ్ చేయొచ్చు. హోపోనోపోనో చేస్తూ, ఐఎమ్ సారీ అమ్మ, ప్లీజ్ ఫర్గివ్ మీ అమ్మ, థ్యాంక్ యూ అమ్మ, ఐ లవ్ యూ అమ్మ అనేసి మనం హోపోనోపోనో విజువలైజ్ చేసుకోవాలండి. మీరు కళ్ళు మూసుకొని స్లోగా మీరు ఎవరితో అయితే రిలేషన్షిప్ పాజిటివ్గా మార్చుకోవాలనుకుంటున్నారో ఆ మనిషిని విజువలైజ్ చేసుకుంటూ స్మైల్తో స్టార్ట్ చేస్తూ, నేను అద్భుతమైన రిలేషన్షిప్లో ఉన్నాను, నాకు ఆపోజిట్ పర్సన్కి అన్ని మిస్అండర్స్టాండింగ్స్ తొలగిపోయాయి, మేము చక్కగా ఎనర్జీస్ అండర్స్టాండ్ చేసుకుంటున్నాం, అన్నీ కూడా మా బంధం రోజు రోజుకి స్ట్రాంగ్ అవుతుంది, నేను ఫుల్ హార్మోనీ పీస్లో ఉన్నాను, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని మీరు 108 times చేసినట్లయితే మీ రిలేషన్షిప్ స్లోగా బాండింగ్ అనేది చాలా స్ట్రాంగ్ అవుతుంది. అండ్ చాలా అద్భుతమైన రిజల్ట్స్ మీ రిలేషన్షిప్లో మీరు చూస్తారు. చేసిన రోజే మీరు ఆ రిలేషన్షిప్లో ఎక్స్పీరియన్స్ చేస్తారు. బట్ రోజు ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు ఎప్పటికప్పుడు వచ్చే ఆ నెగిటివ్ థాట్స్ అనేది క్లీన్ చేయబడుతుంది ఈ హోపోనోపోనో ప్రేయర్ ద్వారా. వండర్ఫుల్ మ్యామ్. అండ్ ఇలాంటి విషయాలు మాతో షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ విరాట్. తప్పకుండా ఇలాంటి విషయాలపై మరింత అవగాహన కావాలనుకున్నట్లయితే మీకోసం ఫ్రీ క్లాస్ అనేది ఉంది. దాంట్లో పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే కామెంట్ సెక్షన్ గూగుల్ ఫామ్ని ఫిల్ చేసినట్లయితే ఈ క్లాస్లో మీరు ఫ్రీగా పార్టిసిపేట్ చేయొచ్చు.